ఒక రాయి శిల్పి చేతికి వస్తే సైలెంట్‌గా ఉంటాడా? ఆ రాయిని కాళ్ళ దగ్గర పెట్టుకొని ఫటాఫటా కొడుతూనే ఉంటాడు. అస్సలు జాలి చూపడు. అతను కోరుకునే షేప్ వచ్చే వరకు గూడా అస్సలు ఆగనే ఆగడు. అతను కోరుకున్న షేప్ రాగానే ఇంకా కొడతాడా? కొట్టడు. ఎందుకంటే ఇంకొక్క దెబ్బ కొట్టినా గూడా అది షేప్ ఔట్ అవుతుంది కాబట్టి. ఆ రాయికి షేప్ వచ్చిన తరువాత ఒక్క దెబ్బ పడ్డా గూడా శిల్పికి ప్రాణం విలవిలలాడుతుంది. అలాగే మన దేవుడు గూడా శిల్పకారుడే. నువ్వు పడే శ్రమలు, కష్టాలు చూసి దేవుడు చేతకానివాడు అనుకుంటున్నావా? కానే కాదు. నీ కుటుంబంలో ఉన్న వాళ్ళే నిన్ను బాధించవచ్చు. నీకు ఇష్టమైన వాళ్ళే నిన్ను ఏడిపించవచ్చు. ఆ వ్యక్తులే హ్యామర్. ఆ వ్యక్తులతోనే నిన్ను కొడుతున్నారు. మీ లైఫ్‌లో అలాంటి వాళ్ళు ఉండడమే దేవుని చిత్తం. ట్రీట్మెంట్ ఎప్పుడూ హాయిగా ఉండదు. హీలింగ్ మాత్రం హాయిగా ఉంటుంది. శిల్పకారుడు సుత్తితో కొడితే హాయిగా ఎలా ఉంటుంది? అతను కోరుకున్న షేప్ వచ్చిన తర్వాత కొట్టడం కాదు కదా, ఎవరిని కనీసం ముట్టుకోనివ్వడు. ఒక మంచి ప్లేస్‌లో షోకేస్‌లో పెట్టి కొనుక్కునేవారు వస్తే మాత్రమే ముట్టనిస్తారు. లేకపోతే ఇలా అంటాడు, "హేయ్! చేతులతో తాకవద్దు, జస్ట్ చూడండి" అని అంటారు. నిన్ను ముట్టడానికి గూడా దేవుడి పర్మిషన్ కావాలి. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. జస్ట్ ప్రాసెస్‌లో ఉన్నావు నువ్వు. నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి ప్రాసెస్ ఇది. నువ్వు బాధపడుతుంటే సంతోషంగా ఉండేవాళ్ళు ఉంటారు. కొందరు నీ బాధకే వాళ్ళు కారణమవుతూ ఉంటారు. నువ్వు ఏడుస్తుంటే నవ్వుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు అండ్ బిహేవియర్‌తో నిన్ను ఇరిటేట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ నా దేవుడు అలసిన ప్రాణాన్ని అలక్ష్యం చేయడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.